వెల్కమ్ టు న్యూ జెరూసలేం హార్వెస్ట్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి ఛానల్. సత్యమైనటువంటి వాక్యాన్ని మీకు బోధిస్తూ సత్య మార్గములు మిమ్మల్ని నడిపిస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటువంటి ఛానల్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దిస్ ఈస్ అ ప్లేస్ టు ప్రిపేర్ లైక్ క్రైస్ట్. ఈ ఛానల్కి మీరు కనెక్ట్ అయ్యారు, ఈరోజు కనెక్ట్ అయ్యారంటే ఇది మీ ఉద్దేశం కాదు, దేవుడే మిమ్మల్ని కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చడానికి ప్రభు మీకు సహాయం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు. ఎదలో ఆదరించావు, హృదిలో నెమ్మదినిచ్చావు. ఎదలో ఆదరించావు, హృదిలో నెమ్మదినిచ్చావు. యెహోవా షలోమ్ ఆరాధన, 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 యెహోవా షలోమ్ ఆరాధన. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. రక్తము నాకై కార్చావు, రక్షణ భాగ్యమునిచ్చావు. రక్తము నాకై కార్చావు, రక్షణ భాగ్యమునిచ్చావు. యెహోవా రోహి ఆరాధన, 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 యెహోవా రోహి ఆరాధన. స్తుతి మహిమ యేసునికే,
స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. యెహోవా రఫా ఆరాధన, 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 యెహోవా రఫా ఆరాధన. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. చెప్దామా? స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు గట్టిగా చప్పట్లు కూడా స్తుతులు చెల్లిద్దాం. ప్రభుకి స్తుతి మహిమ ఘనత ప్రభావములు నిత్యము పొందుటకు అర్హుడు ఆయన మాత్రమే. థ్యాంక్ యూ ప్రభువా, నీకు స్తోత్రాలు. మా కళ్ళల్లో కన్నీరు తుడిచిన దేవుడు అయ్యా, మా హృదయంలో వేదన బాధను బరువును భారములన్నిటినీ తీర్చిన మా దేవుడవు నీవే ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం నేను స్తుతించడానికి ఒక కారణం మా నోట మీరుంచి నిన్ను గణపరిచే కృపను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ ప్రభా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదుట నేను సువర్ణంగా మార్పు చెందుతాను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చెప్దాం అందరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును,
హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. విశ్వాసన సాగుచు పయనించు సమయాన నా ప్రభు. పాడదాం, అందరూ కూడా పాడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా పాడదాం, అందరూ పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కూడా స్తుతించుగా. థ్యాంక్ యూ ప్రభా, నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా. ఎన్ని సాతాను శోధనలు మా ఎదుటికి వచ్చిన మా నావలో మీరుండగా మేము దేనికి భయపడ అవసరం లేదు ప్రభా. మేము చేరవలసిన గమ్యానికి నువ్వు మమ్మల్ని చేర్చే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసునాదా నీవే దైవం. యేసునాదా నీవే ఆశ్రయం. యేసునాదా నీవే శైలము. నాదు కోటయు నీవే ప్రభు. యేసునాదా నీవే దైవం. యేసునాదా నీవే ఆశ్రయం. యేసునాదా నీవే శైలము. నాదు కోటయు నీవే ప్రభు.
స్తుతింతును అత్యున్నతుడా, సర్వ సృష్టికర్తవు మహోన్నతుడా. స్తుతింతును అత్యున్నతం యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. సర్వశక్తుడా స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. సర్వశక్తుడా స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసురకే. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసురకే. యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. స్తుతి పాడేదా ప్రభు యేసునకు, యేసుకు సాటి లేరెవరు. స్తుతి పాడేదా ప్రభు యేసునకు, యేసుకు సాటి లేరెవరు. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసుకే. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసుకే. యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. యేసునాథా, నీవే దైవం. యేసునాథా, నీవే ఆశ్రయం. యేసునాథా, నీవే శైలము, నాదు కోటయు నీవే ప్రభు. సర్వశక్తుడా స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. సర్వశక్తుడా యేసయ్యా, నీ చేతి కార్యములు ఎంతో అద్భుతం నీ ప్రభువా. చేతి కార్యములు మహాద్భుతం. మరి ఒకసారి చెప్తాం. సర్వశక్తుడా Yes, Lord. స్తుతించెదను, నీ చేతి కార్యములు మహాద్భుతం. మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసురకే. ఓ మహిమయు ఘనతకు అర్హుడ నీవే, స్తుతియు ప్రభావము యేసురకే. యేసునా
యేసునాథా నీవే ఆశ్రయం యేసునాథా నీవే శైలము నాదు కోటయు నీవే ప్రభు నాదు కోటయు నీవే ప్రభు నాదు కోటయు నీవే ప్రభు. ఆపత్కాల సమయాల్లో మా నమ్ముకొనదగిన సహాయం నీవే ప్రభువా. నీ యందు నమ్మిక ఉంచిన వారిని నువ్వు ఎరిగిన దేవుడవయ్యా. నీ వైపు చూసిన వారిని నువ్వెన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదు, వారి తల ఎత్తే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజున ఈ సాయంకాల సమయం మా ఆశ్రయము నీవే అని, నువ్వు మా దేవుడు అని, నువ్వు మా ప్రభువు అని, మా రక్షకుడు అని, మా ఎత్తైన కోట మా ప్రాకారము మీరే అని మనసారా నిన్ను ఆరాధిస్తున్నాం. మా ఏ పరిస్థితికైనా సరిపోయిన చాలిన దేవుడవు నీవే ప్రభువా. నువ్వు చేయలేని కార్యాలంటూ ఏవి కూడా లేవు ప్రభా. నీ దక్షిణ హస్తము చాపి నిన్ను ఆశ్రయించిన నీ ప్రజల జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మా ప్రభువు మా పట్ల చేయు ప్రతి కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా కోట మా కొండ మా శైలము నీవే అని, నువ్వు మా జీవితాల్లో నీ దక్షిణ హస్తమును చాపి నువ్వు చేయబోయే ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యములు, అద్భుత కార్యములను బట్టి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో ఎప్పటికీ నువ్వు మహిమ పొందవలసిన దేవుడివేనయ్యా. నీ కార్యములు మా జీవితాల్లో నిన్ను మహిమపరిచేవిగా, నీ నామాన్ని ఘనపరిచేవిగా, నీవు మా దేవుడు అని నీ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావము ఎప్పటెప్పటికీ ఎన్నటన్నటికీ మీకే చెల్లిస్తూ నీవు మా దేవుడు అని మనసారా హృదయపూర్వకంగా మరి ఒకసారి నిన్ను ఆరాధిస్తూ ఈ స్తుతిని ఆరాధనను క్రీస్తు యేసు వారి నామమున నీకు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒకసారి వాక్యాన్ని చదివి మనం ఈరోజు ప్రార్థనలోకి వెళదాం. 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఆలోచన చెప్పేదను. ఇంకొకసారి చదువుదాం. నీకు ఉపదేశము నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నీకు చెప్పేదను. ఆలోచన చెప్పేదను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఈ బ్లెస్సింగ్ మీట్లో మీ స్వరాన్ని, మీ వాగ్దానాన్ని మా హృదయాలకు ధైర్యం కలిగించేదాన్ని, మీ మాటను ఈరోజు మేము వినాలి అని ఆశపడుతున్నాం. మా బోధకులై, మా యొక్క అధికారివై, మా జీవితంలో సమస్త మేలులను చేయగలిగిన సహృదయుడవై, నీ గొర్రెలతో, నీ సంఘంతో, నీ ప్రజలతో, నీ పేరు పెట్టి పిలువబడిన నీ ప్రజలతో ఈరోజు మా అందరితో స్పష్టంగా చక్కగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నిన్న బైబిల్ స్టడీ ఎంతమంది చూశారు? చూడని వాళ్ళు ఒకసారి ఉంటే చేయొత్తండి. ఒకసారి చూసుంటారు అందరూ. చూడలేదా? వెరీ గుడ్. యథార్థంగా ఎత్తారు. కాస్త మళ్ళీ మిస్ అవ్వకుండా బైబిల్ స్టడీ ఖచ్చితంగా చూడండి. వాక్యపు లోతులు, వాక్యపు అవగాహన, కాస్త క్లిష్టమైన విషయాలు అర్థం అవ్వాలి అని అంటే, తెలుసుకోవాలంటే ఆ ప్రత్యక్షత చాలా అవసరం. అది అంత ఈజీగా టక్మని అర్థమైపోయేది కాదు. కాబట్టి మరలా తెలియని వారు ఇంకొకసారి బ్యాక్ వెళ్ళి బైబిల్ స్టడీని ఖచ్చితంగా చూడండి. మనం ఇజ్రాయేల్ పర్వతాలను గురించి మాట్లాడుతున్నాం. హోలీ స్పిరిట్ చాలా చక్కగా మరి ప్రత్యక్షత అంటే దాట్స్ రియల్ ప్రత్యక్షత, అంతే. ఇక దానికి తిరుగులేదు. ప్రత్యక్షత కలిగినటువంటి మనసు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు దాంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎవరి కోసం అంటే నా కోసం మాత్రమే కాదు, మనందరి కోసం. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విని దాని యొక్క అవగాహనను పొంది, పైనున్న యెరూషలేం మన యొక్క తల్లి, ఆ తల్లి స్వతంత్రంగా ఉంది, తన పిల్లలు కూడా స్వతంత్రంగానే
ఉంటారు. ఆ స్వాతంత్ర్యంలో తేరి చూస్తూ ఆ ఆత్మ కలిగించే ఆ స్వాతంత్ర్యంలో విశ్వాస జీవితాలలో బంధించబడిన వాళ్ళం కాకుండా పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్, లిబర్టీ ఇన్ ద స్పిరిట్ కలిగిన వాళ్ళంగా మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అని మీకు మనవి చేస్తున్నా. సో రైట్, ఈ యొక్క కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో దావీదుతో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ నెల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాట. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ 3 పనులు చేసేది ఒక మనిషి కాదు. ఈ 3 పనులు చేసేది ఎవరు? ఒక దేవుడు. మనిషికి ప్రస్తుతం మాత్రమే తెలుసు, భవిష్యత్తుని ఊహించగలుగుతాడు. కానీ దేవుడు ప్రస్తుతాన్ని ఎరిగినవాడు, భవిష్యత్తును కూడా ఎరిగినవాడు. ఆయన మనకిచ్చేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ప్రస్తుతానికి మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనిషి ఇచ్చేటువంటి సలహాలు గెస్ చేసి ఇలా జరగచ్చు అనేటువంటి ఊహతో భవిష్యత్తును గూర్చి సలహా ఇస్తారు. అది జరగచ్చు, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. కానీ దేవుడు చూసి చెప్తాడు. కాబట్టి దేవుని సలహాకి మనిషిని సలహాకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. దేవుని సలహా చూసి చెప్తుంది, మనిషి సలహా ఆలోచించి ఊహించి చెప్తుంది. కాబట్టి మనుషుల సలహాని తీసుకోవడం కూడా మంచిదే. అట్ ద సేమ్ టైం దేవుని సలహాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లైఫ్లో ఫెయిల్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా, మిస్టేక్ చేయకుండా ఉండాలి అని అంటే దేవుని ఆలోచనని మనం వినగలగడం, దేవుని ఆలోచనని తీసుకోగలగడం ఒక మనిషి జీవితంలో ఒక బలమైనటువంటి ఒక ఆధారం. నా లైఫ్లో నేను నేర్చుకున్నది, ఆత్మదేవుడు నాకు నేర్పించింది, ప్రతి పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఎంత లాభకరమైనదైనా, ఎంత సంతోషకరమైనదైనా ఏ మాత్రం తొందరపడను. ప్రభువు దగ్గర నుండి దాన్ని స్పష్టంగా తెలుసుకొని, ప్రభువు దగ్గర నుంచి నాతో మాట్లాడిన స్వరం, ఏ స్వరమైతే నాతో మాట్లాడాడు ఎగ్జాక్ట్గా బైబిల్ గ్రంథంలో అక్షరాలతో సహా ఈ మాటలో అది ఉంటేనే నేను ఫాలో అవుతా. లేకపోతే ఎంతటి దాన్నైనా తీసి పక్కన పెట్టేస్తా. కాబట్టి జీవితంలో ప్రభువు నా విషయంలో, నేను అడిగిన వాటి విషయంలో, నేను పొందే వాటి విషయంలో, ఇంకా నేను ఎవరి విషయంలోనైనా ఒకవేళ ప్రార్థన చేసినా, వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చినా, ఏం చేసినా ప్రభు ఆలోచనలు ఫెయిల్ అవ్వటం కాదు, ప్రభు ఆలోచనలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. దేవునికి స్తోత్రం. సో ఈరోజు 3 పనులు దేవుడు చేస్తున్నాడు. నెంబర్ 1, నేను నీకు ఉపదేశం చేస్తా. చెప్పండి ఏమిటి? దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు. ఉపదేశం అనేది ఎంత అవసరం? ఉపదేశం అనేది బైబిల్ గ్రంథంలో దీని యోగ్యత, దీని ఆధిక్యత ఏంటి? ఉపదేశాన్ని వినడం వలన ఎంత మేలు కలుగుతుంది, ఉపదేశాన్ని ధిక్కరించడం వల్ల ఎంత నష్టం కలుగుతుంది. కాబట్టి ఎందుకు దేవుడు తన యొక్క బిడ్డకు ఆయన ఉపదేశాన్ని చేస్తాడు అనే దాన్ని ఒకసారి బైబిల్లో చూద్దాం. ఒకసారి ఉపదేశం అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క గొప్పతనం ఏమిటి? డ్యూట్రానమీ 32:2, 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును. నా ఉపదేశము ఎలా ఉంటుందంటే వాన వలె కురుస్తుంది. నా వాక్యము మంచు వలెను. నా వాక్యము మంచు వలెను. లేత గడ్డి మీద పడు చినుకల లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. పచ్చిక మీద కురియు వర్షము వలెను. పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఆగండి. ఉపదేశం ఎలా ఉంటుందంట? వర్షం వచ్చినప్పుడు మనుషులకు మేలా నష్టమా? వర్షం అనేది మనుషులకు నష్టం చేయదు, కుంభవృష్టి అనేది నష్టం చేస్తుంది. వర్షం వస్తే పక్షులకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ, చెట్లకు కానీ, భూమికి కానీ, ప్రతి ఒక్కదానికి కూడా అమ్మా అని సేద తీరుతాయి. దేవుని ఉపదేశం ఎప్పుడూ కూడా
మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కానీ మనకు నష్టాన్ని కలుగు చేయదు. నా ఉపదేశం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆయన అంటున్నాడు, నేను ఉపదేశాన్ని నీకు చెప్తాను. నా ఉపదేశం ఎలా ఉంటుందంటే ఇది వానలాగా ఉంటుంది. రెండవది, నా వాక్యము మంచు వలెను నా వాక్యము మంచు వలె ఉంటుంది. లేత గడ్డి మీద లేత గడ్డి మీద పడు చినుకుల వలెను. పడినటువంటి చినుకులు ఎంత స్పష్టంగా అందంగా కనబడుతూ ఉంటాయో నా ఉపదేశం కళ్ళకు కూడా ఎట్లుంటుంది, చాలా స్వచ్ఛంగా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. పచ్చిక మీద కురియు వర్షం పచ్చికని ఎలా ఇంకా పచ్చగా ఎదుగుతున్నదిగా, పశువులకు ఆహారాన్ని సమృద్ధిగా అభివృద్ధి పొందేదిగా చేస్తుందో, నా ఉపదేశం ఒక మనిషి యొక్క రూపాన్ని మారుస్తుంది, వాళ్ళ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది. నా ఉపదేశం అది నిన్ను ఎంత కాంతివంతంగా ఉంచాలో అంత కాంతివంతంగా ఉంచుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు చెప్పేటువంటి ఉపదేశం యొక్క స్టేటస్ ఏంటి అనేది ఒకసారి మీతో చెప్తున్నాను. ఇంకా కొన్ని మాటలు చెప్తాను దాని గురించి ఒకసారి. 19:8 సామ్ 19:8 19:8 యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఆయన ఉపదేశాలు ఎలా ఉంటాయంటే నిర్దోషమైనవిగా ఉంటాయి. అందులో కపటం ఉండదు, అందులో ఏ విధమైనటువంటి హాని ఉండదు, దోషరహితంగా ఉంటాయి. యెహోవా ఉపదేశాలు ఎలా ఉంటాయంట? నిర్దోషమైనవిగా ఉంటాయి. అవి హృదయానికి సంతోషాన్ని కలిగిస్తాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. when you are searching for the will of God, ప్రభు యొక్క గైడెన్స్ కోసం మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీరు పనులు చేసేటప్పుడు మనకిష్టమైంది మనకి లోకానికి ఇష్టమైంది మనం చేసేయటం కాదు, అది దేవుని చిత్తమా కాదా అని చూసేటువంటి ప్రతి క్రైస్తవుడు హృదయంలో దాన్ని సెన్స్ చేయటానికి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే యెహోవా యొక్క ఉపదేశం మనకేం కలుగు చేస్తుందట? ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ. నీ మనస్సులోను నీ అంతరంగంలోను యు విల్ సెన్స్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీస్, ఒక చక్కని సమాధానం, కన్ఫ్యూజన్ లేని సమాధానం, నిబ్బరమైన సమాధానం, ఏ విధమైనటువంటి ఆందోళన లేని సమాధానాన్ని దైవ చిత్తం అనేది నీ హృదయంలో ఇస్తుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనది ఇప్పుడు ఉంది అనడానికి రుజువు ఏంటి అంటే నీ హృదయంలో ఉన్నటువంటి సమాధానమే. మాట్లాడుతూ అవుతున్నాయా? నీ హృదయంలో ఉన్న సమాధానమే. నువ్వు గ్రీడ్తోనూ ఆశతోనూ కాకుండా, లేకపోతే అత్యుత్సాహంతో కాకుండా, నువ్వు నీ చిత్తం ఏమిటి అనే దాన్ని దేవుని దగ్గర మీరు కరెక్ట్గా వెయిట్ చేస్తే హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ నిర్దోషమైన నిష్కల్మషమైన ఏ చెడు లేని ఆయన ఉపదేశాన్ని నీకు చేస్తాడు. దానివలన నీకు ప్రయోజనం తప్ప దానివలన నష్టం నీకు ఉండదు. ఇది నీకేం కలుగు చేస్తుందంటే నీ అంతరంగానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది, నీ జీవితానికి సంతోషాన్ని కలుగు చేస్తుంది, నిన్ను సంతోషంతోనే ఉంచుతుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఈ ప్రభువు నేర్పించే ఈ మాటను ఒక్కసారి అర్థం చేసుకోండి. నీ దేవుడు నా దేవుడు మాట్లాడేవాడు, నీ దేవుడు నా దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు, ఆలోచనను మనకు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన మనకు ఉపదేశాన్ని ఇస్తాడు. ఆయన ఉపదేశం మంచులాగా నిర్మలంగా ఉంటుంది, వర్షం వలె అభివృద్ధి చేస్తుంది. ఆయన యొక్క ఉపదేశం మన హృదయాలకు ఏం కలుగజేస్తుంది? సంతోషాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ యొక్క ఉపదేశం మనకు ఇది నిర్మలమైనది, అది మన కన్నులకు వెలుగిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా ఉపదేశం ఏమిటట? నిర్మలం, ఆందోళన ఉండదు, కంగారు ఉండదు, నిర్మలంగా ఉంటుంది. ఆ ఉపదేశం ఏం చేస్తుందంటే నీకు వెలుగుని, కాంతినిస్తుంది. చీకటి నుంచి నిన్నేం చేస్తుంది? కష్టం నుంచి నిన్నేం చేస్తుంది? బాధల నుంచి నిన్నేం చేస్తుంది?
చీకటి నుంచి తొలగించి వెలుగు సంబంధులుగా ఆనందించేటువంటి అనుభవాల్లోకి నిన్ను నడిపిస్తుంది యెహోవా యొక్క ఉపదేశం. అండ్ ఇంకొక మాట చెప్పి దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. అండ్ 119వ కీర్తన 110వ వచనం. 119వ కీర్తన 110వ వచనం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, ఆ, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. ఆ. నీ శాసనములు నా హృదయానందకరములు. నన్ను పట్టుకోవడానికి భక్తిహీనులు ఉరులు పెట్టారు, అయినను నీ ఉపదేశముల నుండి ఆ. నేను తొలగి తిరుగుట లేదు. ఈ ఉపదేశం ఏం చేస్తుందో తెలుసా? శత్రువు నీకు ఉరి పెడితే, వల పెడితే, ఉచ్చు పెడితే దేవుని ఉపదేశం ఉచ్చు నుంచి నిన్నేం చేస్తుంది? తప్పించేస్తుంది. ఉచ్చు నుంచి నిన్ను డైవర్ట్ చేసి ఇరుకులో ఉచ్చులో నువ్వు పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా దేవుని ఉపదేశం, రే జాగ్రత్త, అటు వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, వాడితో సహవాసం చేయొద్దు, వీడిని వదిలేసేయి, ఈ దూరం పెట్టేయి, రేపు ప్రమాదం ఉంది. వాడు ఏదో స్కెచ్ చేసి ఉంటాడు, వాడి స్కెచ్లో నువ్వు పడిపోకుండా దేవుని ఉపదేశం నీకేం చేస్తుంది? నిన్ను డైవర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఉచ్చు యొక్క ప్రమాదం, వాని యొక్క అంతరంగం ఏమిటో దేవునికి బాగా తెలుసు. ఎవరైనా ఇలాంటి ట్రాప్స్లో ఉంటే ఆ ట్రాప్లో పడిపోకుండా మనల్ని కాపాడేదే చెప్పండి దేవుని ఉపదేశం. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నీ దేవుడు ఉపదేశాన్ని నీకు చెప్పే దేవుడు. మన దేవుడు మనకు గైడెన్స్ని ఇచ్చే దేవుడు. ఆ ఉపదేశం ఎలా ఉంటుందని చెప్పాను? వర్షంలాగా ఉంటుంది, మంచులాగా నిర్మలంగా ఉంటుంది. అది మన హృదయాలకు సంతోషాన్ని కలుగజేస్తుంది, మన మనసులకు ఏం చేస్తుంది? నిర్మలమైన దాన్ని ఇస్తుంది, మన కన్నులకు వెలుగునిస్తుంది. శత్రువు యొక్క ట్రాప్స్ నుంచి, ఉచ్చుల నుంచి మనల్ని ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా లైఫ్లో ఇలాంటి పనులు చాలా జరిగినాయి. ఉచ్చులో పడిపోకుండా, ప్రమాదంలో పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా ప్రభువు నన్ను చాలా విషయాల్లో కాపాడిన సందర్భాలు. నేను బ్లైండ్గా ఒకవేళ నేను చేయటానికి ప్రయత్నం చేసిన, నా ప్రభువు దాంట్లోంచి ఇన్వాల్వ్ అయి, ఇంటర్వీన్ అయి, దాన్ని ఆప్ చేసి జరగనీయకుండా మార్చి, ఆ తర్వాత రాబోయే నష్టాన్ని దేవుడు నాకు చూపించినప్పుడు నా హృదయం నాకెంతో సంతోషం అనిపించింది. మన దేవుడు ఈ మేలు ఖచ్చితంగా జరిగిస్తాడు. హల్లెలూయా. సో హౌ ఇట్ వర్క్స్, ఈ ఉపదేశం అనేది ఎలా వర్క్ చేస్తుంది? మరి ఉపదేశం అనేది డైరెక్ట్గా దేవుడు చెవులో చెప్తాడా, కళ్ళలోకి వచ్చి చెప్తాడా, దర్శనంలోకి వచ్చి చెప్తాడా, లేకపోతే పాస్టర్ గారి ద్వారా ఇక్కడ వాక్యం ద్వారా చెప్తాడా, లేకపోతే బైబిల్లో నుంచి మీకు ఉపదేశం వస్తుందా? నేను చెప్పినటువంటి అన్నిటి ద్వారా వస్తుంది. అయితే అది ఉపదేశమా ఏమిటి అనేది గుర్తించాల్సింది మాత్రం నువ్వు. అది ఉపదేశమా లేకపోతే సలహానా లేకపోతే కామన్ మాట గుర్తించాల్సింది నువ్వు. ఎవ్వరు దాన్ని పర్ఫెక్ట్గా గుర్తించగలుగుతారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు మేలు పొందుతారు. మీరు సామెతల గ్రంథాన్ని ఒకసారి చూస్తే సొలొమోను చాలా చోట్ల వాడాడు ఈ మాట. నీ తల్లి యొక్క ఉపదేశాన్ని, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని మర్చిపోవద్దు, త్రోసివేయద్దు, ధిక్కరించొద్దు. ఆ ఉపదేశాన్ని నువ్వు తోసివేశావా, పెద్దలు మాట్లాడిన దాన్ని నువ్వు తోసివేశావా, జాగ్రత్త, రేపు ఏదో ఒక పరిస్థితి చేత నువ్వు తోసివేయబడతావు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని చెప్పినటువంటి సొలొమోన్ ఎందుకు అన్నిసార్లు చెప్పాడయ్యా అంటే అసలు ఉపదేశాన్ని మర్చిపోయినోడే మనోడు. అసలు ఉపదేశాన్ని మర్చిపోయిన వాడు, ఉపదేశాన్ని తోసిపుచ్చిన వాడు, చెప్పిన దాన్ని కరెక్ట్గా చెయ్యని వాడే చెప్పండి ఎవరు? సొలొమోన్. ఎలా తెలుసు మనకి? 31వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి, ఆయన రాసిందే పాపం. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును,
నా మ్రొక్కులు మ్రొక్కి కనిన నా కుమారుడా, మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకుము, నీ బలమును స్త్రీలకివ్వకుము. రాజులను నశింపజేయు స్త్రీలతో, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చెయ్యకుము. ద్రాక్షారసం త్రాగుట ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు ఆ. అది రాజులకు అది తగదు. రాజులకు తగదు. మద్యపానాసక్తి మద్యపానాశక్తి అధికముగా అధికారులకు తగదు. అది అధికారులకు తగదు. త్రాగిన ఎడల ఒకవేళ త్రాగితే వీళ్ళు చేసే పని ఏమిటంటే కట్టడలను మరతురు, వారి దేవుని విధానాల్ని, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మర్చిపోతారు. దీనులకందరికి అన్యాయము పేదవాళ్ళకి ధర్మం చెయ్యవలసిన వాళ్ళకి అన్యాయం చేసేస్తారు. ప్రాణము పోవచ్చున్న వానికి. ఆగండి. లెమూయేలు అనే తన కొడుకును కూర్చోబెట్టి, సొలొమోన్ని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి సలహా, నువ్వు జ్ఞానివి కావచ్చు, దేవుని దగ్గర వరంగా పొందొచ్చు, 10 మంది వచ్చి నీ దగ్గర కూర్చుని నీ కబుర్లు వినొచ్చు, కానీ నిన్ను కన్నదాన్ని నేను, నోరు మూసుకుని చెప్పింది విను, కూర్చో కింద అని చెప్పి బాస పట్లేసి కూర్చోబెట్టి ఏం చెప్పడం మొదలుపెట్టింది? నెంబర్ 1, ఇది నేను చెప్తున్న దేవోక్తి, ఇది దేవుని మాట, ఇది తల్లి మాట మాత్రమే కాదు. ఐఎమ్ గివింగ్ యూ ఫ్రమ్ ద లార్డ్. నేను దేవుని నుండి నీతో మాట్లాడుతున్నటువంటి దేవోక్తిది, జాగ్రత్తగా విను అని అంటూ ఫస్ట్ మాట చెప్పింది ఏమిటంటే డబ్బు బాగా సంపాదించు అనలా, సింహాసనాన్ని జాగ్రత్తగా కాపాడుకో అనలా, ఏమండి బాగా ఆస్తిపాస్తులు సంపాదించి పిల్లలకి కూడబెట్టు అని అనలా. ఆమె ఫస్ట్ చెప్పింది నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు. రాజులను నాశనం చేసేటువంటి స్త్రీలతో సహవాసం నువ్వు చెయ్యొద్దు. మద్యపానాశక్తివిగా ఉండొద్దు. నువ్వు మద్యపానం చేసి సింహాసనం మీద కూర్చుంటే దీనులు దరిద్రులు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి ఏం తీర్పు తీరుస్తావో నీకు తెలియదు. కాబట్టి తీర్పు మేలు చేయాల్సిన వాడికి నష్టం, నష్టం చేయాల్సిన వాడికి మేలు చేసేస్తావు. నువ్వు విచక్షణలో ఉండవు కాబట్టి నీకు అది తగదు. దాని మీద ఆసక్తి పెట్టుకోవద్దు, దాన్ని ప్రక్కన పెట్టు. 2 సలహాలు ఇచ్చింది. ఏమండి మరి కూర్చోపెట్టి తలుపేసి 2 సలహాలు ఇచ్చినప్పుడు నీ తల్లి యొక్క ఉపదేశాన్ని, తండ్రి యొక్క ఉపదేశాన్ని తోసివేయద్దు బాబు అని అన్నిసార్లు రాశాడంటే బాబు చేసిన పని ఏంటి? తోసేశాడు. ఆమె ఎంత చక్కగా చెప్పిందంటే, ఎందుకు నేను స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు అని చెప్తున్నానంటే, నీలో ఒక లోపం కనబడుతుంది నాకు. నువ్వు స్త్రీలోనుడవులాగా కనబడుతున్నావు. నీ మనస్సులో ఏదో సంథింగ్, ఒక డిఫరెన్స్ నేను చూస్తున్నాను. నీ రాజ్యంలో ఉన్న వాళ్ళకి అది తెలియదు కానీ, నీ దగ్గరున్న మంత్రులకు అది తెలియదు కానీ, నువ్వెవరో పర్సనల్గా చూసిన దానికి నాకు బాగా తెలుసు. దీనివలన నీకు ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్తూ అక్కడితో ఆగకుండా, ఒకవేళ నువ్వు స్త్రీని ఎంచుకుంటే, ఒకవేళ స్త్రీని నువ్వు కావాలనుకుంటే, ఎలాంటి స్త్రీ నీ జీవితంలో ఉంటే నీ క్షేమం అనే సలహా కూడా ఇచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఎలాంటి స్త్రీ నీ జీవితంలో ఉంటే క్షేమం. నెంబర్ 5, వర్స్ 5, సారీ, ఓకే, 10 చూద్దాం ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీకి ఉండాల్సింది అందం మాత్రమే కాదు, ఏముండాలి? గుణం. నువ్వు ఎంచుకోవాల్సింది, నువ్వు ఏ స్త్రీని నువ్వు చూడాలంటే నువ్వు ఎవరిని చూస్తున్నావు? నువ్వు ప్రపంచంలో ఉన్న అందగత్తెలందరూ నా దగ్గర ఉండాలనుకుంటున్నావు. నువ్వు ప్రపంచంలో ఉన్నట్టు రాజు కుమార్తెలందరూ ఎక్కడ ఉండాలి? నా దగ్గర భార్యల్లాగా ఉండాలి అనుకుంటున్నావు నువ్వు. వీళ్ళందరూ కూడా అబ్బా ఈమె ఎంత అందంగా ఉంది, ఈమె కంటే ఈమె అందంగా ఉంది, ఈమె కంటే ఈమె అందంగా ఉంది, అబ్బా సొలొమోను గారు ఏమి జ్ఞానవంతుడు, ఏమి తెలివిగలడు, ఈడ్రా అని చెప్పి జనాలు పొగుడుతుంటే వినాలనుకుంటున్నావు నువ్వు. నేను చెప్తున్నాను విను. స్త్రీ అనే దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు ఎలాంటి స్త్రీని సెలెక్ట్ చేస్తున్నావు? గుణం కలిగిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కానీ రూపం కలిగిన దాన్ని మాత్రమే కాదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈరోజు అందంగా కనిపించిన వ్యక్తి గుణం గుడిసెట్టిదిగా ఉందనుకో, నీకు ఎట్ట కనపడితే పంది ముక్కున
పెట్టిన కమ్మి బంగారు కమ్మిలాగా ఉంటుందంట. అది బంగారు కమ్మేమో అందమైందే, కానీ అది ఎవరికి పెట్టినట్టుంది? పందికి పెడితే బంగారపు కమ్మి పందికి పెడితే పంది ఏమైనా అందంగా ఉంటుందా? గుణం లేని అమ్మాయి కూడా అంతే, గుణం లేని స్త్రీ కూడా అంతే. నీకు స్త్రీ కావాలి, కరెక్ట్ చెప్తున్నాను. నువ్వు స్త్రీల విషయంలో చాలా ఆలోచిస్తున్నావు, వాళ్ళ కోసం చాలా తాపత్రయపడుతున్నావు. ఎలాంటి స్త్రీని ఎన్నుకోవాలో చెప్తున్నాను. గుణం కలిగింది నీ జీవితానికి మంచిది, కానీ అందం మాత్రమే కలిగింది కాదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ అందమే ఒకవేళ రేపు నిన్ను మోసం చేయొచ్చు. మోసం చేసిందా లేదా? ఆమె ఎంత సలహా ఇచ్చిందో చూడండి. అందం మోసకరం. ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు, కరెక్ట్. అయితే అందం మోసకరం. ఏం చేసింది దీన్ని? అందం కోసం ఎదురు చూసిన సొలొమోను ఈ అందమే ఏం చేసింది? ఎలా మోసం చేసిందంటే దేవునికి అన్యాయం చేసేవాడిగా చేసేసింది. దేవునికే అన్యాయం చేసేవానిగా, కుర్చీలో కూర్చోపెట్టిన వాడికి అన్యాయం చేసేవానిగా, ఆ సింహాసనం మీద ఆయన ఉంచిన వాడికి నష్టం చేసేవానిగా, ఆ దేవుడే బాధపడేటువంటి విధంగా మోసం చేసింది ఈ అంద అపేక్ష. ఈ సౌందర్య అపేక్ష అనేది, ఈ అందం యొక్క ఆశ అనేది ఎవరికి దూరం చేసిన? డబ్బును తక్కువ చేయలా, పదవిని తక్కువ చేయలా, ఆస్తులు తక్కువ చేయలా, లేకపోతే తన యొక్క అధికారం తక్కువ చేయలా. ఎవరిని దూరం చేసిందంటే దేవుణ్ణి దూరం చేసింది. ఉపదేశం అనే దాని ఇన్డెప్త్ చెప్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు పెద్దలు మీతో మాట్లాడినప్పుడు, అభిషక్తులు మీతో మాట్లాడినప్పుడు, మీ యొక్క వాక్యంతో దేవుడు మీతో, మీ తల్లి మాట్లాడినా, మీ తండ్రి మాట్లాడినా, వాళ్ళు చాలా లోతైనటువంటి విధంగా చూసి ఉంటారు, కాబట్టి దాన్ని మీతో సలహా ఇస్తారు. ఏమి చెప్తుంది? నీకు స్త్రీలు కావాలి, కానీ ఎలాంటి స్త్రీ నీ జీవితంలో ఉంటే బెటర్? ఒకవేళ అందగత్తె నువ్వు చూసుకోకూడదని నేనంటే, అందగత్తె నువ్వు చూసుకుంటే అందం రేపు ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. ఏం చేసింది మోసం? చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అందగత్తెలందరినీ తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000కి వేశాడు లెక్క. ఏమండి, 1000 మంది ఇటు కూర్చొని ఉంటే ఎంత హాలు కావాలి? అబ్బాయి మధ్యలో కూర్చునేవాడు, చూసిన వాళ్ళందరూ 1000 మంది భార్యలు, అబ్బా బాబా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏమండి, ఈయన ఇంత అందగత్తెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఏం అదృష్టవంతుడురా అని చూసుకున్నాడు అనుకునేవాళ్ళు. ఏదో మామూలు అమ్మాయిని పెళ్లి చేసినాడు, గుడ్డ అమ్మాయినో గూని అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు, అటు చూసి ఏమనుకున్నాడు, అబ్బాయి ఏం అదృష్టవంతుడురా సొలొమోను అని అనుకునేవాడు. చూసేవాళ్ళకి అట్ట కనపడేది. కానీ జరిగింది ఏంటంటే, ఏ భార్యలైతే అందం చూసి చేసుకున్నాడో, ఏ భార్యలైతే ఆయన్ని సంతోషాన్ని కలిగిస్తారని అనుకున్నాడో, ఉపదేశాన్ని కూడా పక్కన పెట్టి తన మనసుకు కోరుకున్న దాన్ని తాను చేశాడో, తనకు జరిగింది ఏమిటంటే, ఇదే భార్యలు రాజరికం నుంచి దూరం చేయలా, ఆస్తి నుంచి దూరం చేయలా, అధికారం నుంచి దూరం చేయలా, దేవుని నుండి దూరం చేశారు. అవునండి, వాళ్ళు విగ్రహారాధికులు. మరలా చెప్పింది ఎలాంటి స్త్రీలు? గుణవతి మాత్రమే కాదు. ఇంకొక మాట చూడండి ఒకసారి, 24. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. సరే, ఆ స్త్రీకి ఉండేటువంటి లక్షణాల గురించి ఆమె మాట్లాడుతుంది. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు, కానీ ఆమెను అనుమానించలేడు. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. అతని లాభప్రాప్తికి ఆమె వల్ల నష్టం కలగదు. ఉన్న డబ్బులను ఖర్చు పెట్టేదు. ఆమె తాను బ్రతుకు దినములన్నిటను అతనికి మేలు చేస్తుంది, గాని కీడు ఏమీ చేయదు. ఆ భార్య వల్ల అతనికి కీడు రాదు. అతనికి ఏం కలుగుతుంది? ఆమె ఏం చేస్తుంది? గొర్రె బొచ్చు అవిసె నారను వెదకుతుంది, తన చేతులారా వాటితో పని చేస్తుంది. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను. నీ ఇంట్లో ఆహారాన్ని సిద్ధం చేసి, ఆహార కొరత లేకుండా ఆహార సమృద్ధిని ఆమె ఏం చేస్తుంది? ఉంచుతుంది. ఇక కింద రకరకాల మాటలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి.
ఆమె చీకటితోనే లేచి ఆ, తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఉదయాన్నే లేచి ఏం చేస్తుందంట? ఉన్నది తినేదు. ఏం చేస్తుందంటే భోజనాన్ని సిద్ధం చేస్తుందట. తన పనికెత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆ, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. ఆ, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ఆ. ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆ. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని ఆ. చేతులతో బలముగా పనిచేయును. ఆ, తన వ్యాపార లాభము అనుభవములచే తెలుసుకొనును. ఆ. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. సరే 30వ వచనం కూడా చదువుతాం. ఇంకా చాలా విషయాలు ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి. ఆ, అందము మోసకరము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్య తగును. ఆ, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. బా ఏమంటే ఆడవాళ్ళు ఒకసారి ఈ లక్షణాలు ఎక్కడ ఉన్నాయని చూడండి ఒకసారి. ప్రైస్ గాడ్. ఈమె జాగ్రత్త, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దని చెప్పడం మాత్రమే కాకుండా స్త్రీలు నీ జీవితంలో కావాలి. ఎలాంటి స్త్రీ కావాలంటే గుణం కలిగిన స్త్రీ కావాలి, కానీ అందగత్తే కాదు. గుణం కలిగిన స్త్రీ నీ జీవితంలో ఉంటే ఆ స్త్రీ ఎలా ఉంటుంది, నీ ఇంటికి ఏం చేస్తుంది, నీకేం చేస్తుంది, నీ పిల్లలకేం చేస్తుంది, నీ భవిష్యత్తుకి ఏం చేస్తుందో చక్కగా, నీ వ్యాపారానికి ఏం చేస్తుంది, నీ సమృద్ధికి ఏం చేస్తుంది, మొత్తం అంతా చెప్పిన తర్వాత పిల్లలు లేచి ఆమెను ఏమంటారంట? ధన్యురాలు. అమ్మా, ఆ రోజు బెల్టెట్టు కొడితే కొట్టావు, కానీ నువ్వు ఆ రోజు కొట్టడం వల్లనే ఈరోజు నేను పంతులను ఆ కర్ర పట్టుకుని ఏం చేస్తున్నాను అంటే, వీళ్ళిద్దరు టీచర్లు పాపం చాలా దూరం నుంచి వచ్చారు. అందరూ హాలిడేస్కి ఏం చేస్తాం, ఎక్కడ ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోతాం. వాళ్ళిద్దరూ చర్చికి వచ్చి నిన్న బైబిల్ స్టడీ, ఈరోజు బ్లెస్సింగ్ మీట్ అటెండ్ అయ్యి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకెళ్దామని వచ్చారు వాళ్ళు కుటుంబ సమేతంగా. దేవునికి స్తోత్రం. రైట్. ప్రభు, ఆ రోజు అమ్మా నువ్వు కొడితే కొట్టావు, కానీ ఈ రోజున నువ్వు కొట్టిన దానికి ఈ రోజున నేను 100 మందిని డిసిప్లైన్ చేసి జీవితాలను దిద్దే ఒక ఉపాధ్యాయుడుగాను, 10 మందికి భోజనం పెట్టే ఒక సహాయకుడుగాను, 10 మందికి దీవెనకరమైన వ్యక్తిగాను ఈ రోజు నన్ను ఉంచావమ్మా, థ్యాంక్ యూ అని వాళ్ళ అమ్మకి ఏం చేస్తారంట? ధన్యురాలు అని చెప్తారట. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఒక లక్షణం చెప్పింది. అయ్యా సొలొమోను, నువ్వు ఎన్నుకోవలసింది ఎవరినంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడద్ది. నువ్వు ఆమెను పొగుడుతావు, నీ వాళ్ళు ఆమెను పొగుడుతారు, నీ దేశస్థులు ఆమెను పొగుడుతారు. నువ్వు ఎంచుకోవలసింది అందం ఒకటే కాదు, గుణం ఒకటే కాదు, ఆమెలో ఏముండాలి? భక్తి. మరి సార్ ఎవరిని ఎన్నుకున్నాడు? వెళ్ళిన చోట్లలో దాన్ని కొట్టుకొచ్చేవాడు. ప్రతి నెల పెళ్ళే, ప్రతి సంవత్సరం 2-3 పెళ్ళిళ్ళు. ఏమండి, ఈ రకంగా వచ్చినటువంటి స్త్రీలందరూ యెహోవాయెడల భయభక్తులు కలిగిన వాళ్ళు కాదు. కరెక్ట్గా తల్లి ఏ ఉపదేశం చెప్పిందో దానికి రివర్స్గా చేశాడు. ఏం చేశాడంటే దేవుడు, ఈయన పెద్దోడైపోయాడు, వాళ్ళు ఈయన చెప్పిన దాన్ని వాళ్ళు వినేటువంటి స్టేజ్ దాటిపోయింది. భార్యలను సంతృప్తి పరచాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా ఏం చేసేవాడు? చేసేవాడు. ఇక వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే, మేము ఆరాధించినట్లు మా దేవతను నువ్వు ఆరాధించు, మా దేశంలో బలిపీఠాలు కట్టినట్టు నీ దేశంలో బలిపీఠాలు కట్టించు, వాళ్ళ కోసం మా గుడులు కట్టించు అంటే కాదు అనలేక వాళ్ళ కోసం గుళ్ళు కట్టించాడు. వాగ్దాన భూమిలో గుళ్ళు కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు. గుడి కట్టిస్తే కాదు, ఓపెనింగ్కి నువ్వే రావాలన్నారు. మళ్ళీ ఓపెనింగ్కి వస్తే కాదు, ఆ దేవతకు నువ్వేం చేయాలి? పూజ చేయాలన్నారు. ఈ పనులు కూడా ఆయన చేసిన తర్వాత దేవుడు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు, సొలొమోన్, నేను ఏమైతే చేయకూడదు అని నీకు చెప్పానో అదే నువ్వు చేసావు గనుక ఇంత ఆశీర్వాదకరమైన రాజ్యాన్ని నేను 2 ముక్కలు చేసేస్తున్నా. నిన్ను పదవి నుంచి దింపేస్తాను, 2 ముక్కలు చేసేస్తున్నాను, అవి విభాగించబడిపోతాయి.
నీ దేశంలో ఎప్పటికి కూడా ఐక్యత అనేది ఉండదు పో అని చెప్పి. ఇంత నష్టం ఈ రోజుకి ఇజ్రాయేల్ విడిపోయే ఉంది. యూదా వేరు, ఇజ్రాయేల్. వీళ్ళు తణుకు చచ్చారు ఎన్నోసార్లు వీళ్ళకి అన్నదమ్ములకు యుద్ధాలు జరిగినాయి. ఈ రోజు కూడా ఎంతో విభేదం వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఉంది, గోత్రానికి మధ్యలో. దీని అంతటి కారణం ఏమిటంటే రాజు యొక్క తప్పు, సొలొమోను చేసిన తప్పు. ఎందుకు తల్లి ఆ రోజే ఉపదేశం చేసింది. ఉపదేశం ఎంత క్షేమం, ఉపదేశం ఎంత నష్టాన్ని తెస్తుంది, ఉపదేశం ఎంత మేలు చేస్తుంది. కాబట్టి ఉపదేశం యొక్క ఇంటెన్సిటీ ఎంత గొప్పగా ఉంటుందనే దాని గురించి మీతో చెప్తున్నాను. ఆత్రపడి తొందరపడి ఎప్పుడూ పనులు చేయొద్దు. దేవుడిచ్చినటువంటి పర్ఫెక్ట్ గైడెన్స్తో మాత్రమే మనం పనులు చేయడం మనకి మంచిది. హల్లెలూయా. సేమ్ అదే రివర్స్ చేసుకోండి. హన్నా ఉంది, సమూయేల్ని కన్న తర్వాత వాళ్ళ ఆయన అన్నాడు, మరి పోయిన సంవత్సరం వెళ్ళి మొక్కుకుని వచ్చావు కదా, రా మనం వెళ్ళి ఈసారి భోజనాలు పెట్టి అక్కడంతా సాక్ష్యం చెప్పి గొప్ప పండగ చేద్దాం రా అన్నాడు. ఆమంది నో, నేను నా పిల్లవాడికి పాలు విడిచేంత వరకు ఉంచి వాడికి నేర్పించాల్సిన బుద్ధులన్నీ వాడికి నేర్పించి నేను ఆ మందిరంలో వదిలిన తర్వాత అమ్మా నానా అని చెప్పాడు వెనకబడి వచ్చేయకూడదు మన వెనక. ఆ దేవుడు విలువేంటో వాడు తెలుసుకొని అక్కడే వాడు ఉండి దేవుని కోసం గొప్ప సేవ చేసే విధంగా సిద్ధపరిచిన తర్వాత వస్తా చర్చికి. మీరు చూసుకున్న తర్వాత వాడిని సిద్ధపరిచి మళ్ళా వెనక్కి పారిపోయి రాకుండా నాకు మా నాన్న కావాలి మా అమ్మ కావాలని చెప్పి వాడు వచ్చేయకుండా వాడు నిలబడి దేవుని విలువ తెలుసుకొని వాళ్ళ మధ్యలో నిలబడి సేవ చేసే విధంగా వీని ముందే సిద్ధం చేసి తీసుకొస్తాంది. ఎగ్జాక్ట్గా ఎట్లా సిద్ధం చేసిందో అట్లాగే తయారయ్యాడు. ఎవరు ఉపదేశాన్ని విన్నోడేమో ముసలివాడయ్యేంత వరకు తన మాటల్లో ఒక్క మాట కానీ ఒక్క నిర్ణయం కానీ తప్పలేదంట. ఆయన ఏమి సెలవిచ్చాడో దేవుడు దాన్ని చేశాడట. సమూయేలు మహాప్రవక్తగా ఉన్నాడు, కానీ తల్లి ఉపదేశాన్ని విననివాడు ఏమయ్యాడు? భ్రష్టుడై. నేను నీకు ఉపదేశం చేస్తా. చెప్పండి, మనకు అవసరం అంటారా? కొన్నిసార్లు లెక్కలేని, చాలామందిలో ఒక లెక్కలేనితనం, చాలామందిలో ఒక గర్వం, వాళ్ళేంటి చెప్పేది, వాళ్ళ మాట ఏంటి వినేది, బొక్క బోర్లగా పడి మూతిపొళ్ళు రాలిపోయేంత వరకు తెలియదు నీకు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఉపదేశం అనే దాన్ని ఎవ్వరు సహృదయంతో హృదయపూర్వకంగా తీసుకుంటారో వాళ్ళ జీవితంలో ఇలాంటి మేలు జరుగుతుంది. వాళ్ళ యొక్క ముగింపులు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ రెండవ మాట, నీకు ఉపదేశాన్ని చెప్పడం మాత్రమే కాదు, నీవు నడవవలసిన మార్గాన నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొన్నిసార్లు మనకు మార్గాలు తెలీదు, ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, రేపు పరిస్థితి ఏమిటో, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీవు నడవవలసిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గొర్రెల దగ్గర మోషే గొర్రెలు మేపుతున్నప్పుడు ఇజ్రాయేల్ని రక్షించాలి రావయ్యా అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, బాబు ఈ పని డేంజరు, మా వాళ్ళు డేంజరు, నేను మాత్రం ఈ పనికి రా. నువ్వు గొర్రెలు కాకపోతే గేదెలు దోలమంటే దోల్తా, కానీ నేను మాత్రం ఈ పని చెయ్యి. ఎందుకంటే నేను ఇజ్రాయేలీని కొడుతున్నాడని చెప్పి ఐగుప్తీయుడిని కొడితే నన్ను తీసుకెళ్ళి పట్టి అప్పగించిన వాళ్ళు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నన్ను వెళ్ళమాట నా వల్ల కాదన్నాడు. ఆయన అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ప్రైజ్ గాడ్. ఏం జరుగుతుందో తెలియనటువంటి ఐగుప్తులో ఈ మాట వింటారో తిరగబడతారో అనేటువంటి ఈ మూర్ఖులతో ఎదురు పడితే చంపి ముక్కలు చేసేసేటువంటి ఫరోతో ఏం చెయ్యాలో అర్థం కాని దాంట్లో ఆయన మార్గాన్ని సరళం చేసి మోషేని ఏం చేశాడు? దేవుడు నడిపించాడు. నీ దేవుడు మాటిచ్చేవాడే కాదు, నిన్ను చెయ్యి పట్టుకుని నీ ముందు నడిపించేవాడు. నీ ఎదుట ఎవడున్నా వాడి అంతు చూస్తాడు. వాడిని ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? వాడిని
సింహాసనం మీద పదవీచ్యుడు చేసినా లేకపోతే ఏం చేసినా ఆయన వాడి అంతు చూసి నేను చేత్తో పట్టుకొని నడిపిస్తాడు. ఎడారిలోకి వెళ్ళారు, మార్గం తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, వాళ్ళకి జీపీఎస్లు లేవు. ద ఫస్ట్ జీపీఎస్ ఏంటి చెప్పండి? వాళ్ళ నెత్తి మీద ఉన్న మేఘం ఎటు వెళితే ఆ మేఘం కింద వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మార్గం చూపించింది ఎవరు చెప్పాలి? మార్గం చూపించింది ఎవరు? ఇప్పుడు మీ కారులో ఉన్న జీపీఎస్కి మార్గం చూపించేది ఎవరు? నెత్తి మీద ఉన్న శాటిలైట్. అవునా? మీ కారులో మీరు అడ్రస్ టైప్ చేసేస్తారు, మీ కారులో మీకు గైడెన్స్ ఇస్తా ఉంటుంది. టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అంటది. 200 అడుగుల్లో రైట్ తీసుకొని చెప్పి అంటది. డెస్టినేషన్ ఈజ్ అరైవ్డ్ అంటది. ఈ కారుకి చెప్పింది ఎవడో? దీని పైన శాటిలైట్. ఈ శాటిలైట్ని ఆ రోజే ఇప్పించాడు ఆయన. మేఘం వాళ్ళ మీద ఉండి మేఘం ఆగిందంటే వీళ్ళు ఆగిపోవాలి, మేఘం నడిచిందంటే వీళ్ళు నడవాలి. మేఘం ఒక జీపీఎస్గా వాళ్ళ ముందు ఉండి వెళ్ళాల్సిన మార్గంలో వాళ్ళని నా మార్గాన్ని నేనేం చేస్తాను? నీ మార్గములను నీకు బోధించి నేను నిన్ను మార్గంలో తీసుకొని, ఇది నీ దేవుడు చేసే పని. నెంబర్ 3, మూడవది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. నీ మీద దృష్టి ఉంచి, ఇదేదో చెప్పేసే మాటలు కాదు. నీ పరిస్థితిని, నీకున్న భవిష్యత్తుని, విషయాన్నంతటిని చూసి నీకు ఒక ఆలోచన ఇస్తా. ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడిచావా, సక్సెస్. స్తోత్రం చెప్పండి ఒకసారి. నెంబర్ 3, యువర్ గాడ్ విల్ గివ్ యూ ఏ వండర్ఫుల్ థాట్స్ అండ్ గైడెన్స్. ఆయన నడిపింపు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, ఒక చిన్న అనుభవం మీతో చెప్తా. దావీదు కొడుకు అబ్షలోము దావీదు మీదకి ఎదురు తిరిగాడు. దావీదు పారిపోయాడు. కానీ అబ్షలోముతో ఒక మహామేధావి అహీటోపేలు అనేవాడు ఉన్నాడు. దావీదు అబ్షలోముతో ఎంతమంది ఉన్నా భయపడలా. అహీటోపేలు అనే ఆలోచన పరుడు ఒకడున్నాడు. వీడితో చాలా ప్రమాదం. వాడు స్కెచ్ గీశాడంటే ఫినిష్. వాణ్ణి బట్టి భయపడ్డాడు. ఆలోచన గలవాడే ఈనుకున్నాడు. కానీ దావీదు ఆలోచించింది, ఆలోచనకర్త నాకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అహీటోపేలుకి ఆలోచన ఇచ్చే జ్ఞానం ఉంది. వాళ్ళు ఆలోచన ఇచ్చాడంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోద్ది. కానీ దావీదుకు తోడుగా ఉన్నాడు. ఆలోచన ఇచ్చేవాడు మాత్రమే కాదు, వీడి ఆలోచన చెడగొట్టగలిగినాడు కూడా తోడుకున్నాడు. రిసీవ్ చేసుకోండి. నీ దేవుడు ఆలోచన మాత్రమే కాదు, నీ మీద ఆలోచన చేసిన ప్రతి వ్యతిరేక ఆలోచన కూడా ఏం చేస్తాడు? దాన్ని నెరవేరనీయకుండా చేసి ఆయన ఆలోచనని నీ విషయంలో నెరవేర్చేటట్టు చేసేవాడు. ప్రైజ్ గాడ్. అహీటోపేలు ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. అయ్యా, అహీటోపేలు అబ్షలోముకి ఇచ్చేటువంటి ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. హుషై అనేటువంటి ఒక ఇన్ఫార్మర్ని పంపించాడు. హుషై కూడా చాలా జ్ఞానం కలిగిన వాడే. అబ్షలోము ఇద్దరి దగ్గరకు వచ్చి ఆలోచన చేశాడు. అహీటోపేలు దగ్గరకు వచ్చి ఏంటి ప్లాన్, ఏం చేద్దాం అని ఆలోచించాడు. అహీటోపేలు పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చేశాడు. ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే దావీదు మటాష్ ఇదా సక్సెస్. హుషై దగ్గరకు వచ్చాడు. హుషై చెప్పు, ఏం చేద్దాం, నీ ఆలోచన ఏంటి? అహీటోపేలు యొక్క ఆలోచన కరెక్ట్ అయిందే ఇప్పుడు వరకు, కానీ ఇప్పుడు చెప్పింది మాత్రం రాంగ్. దీనివల్ల నువ్వు ప్రమాదంలో పడతావు. నేను ఒక ఐడియా చెప్తున్నాను, జాగ్రత్తగా వినని చెప్పి ఈయన ఒక ఐడియా చెప్పాడు. ఈ ఐడియాకి సచ్చిపోయాడు. అహీటోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అక్కడ నీ దేవుడు ఎవ్వడు ఎంత మేధావి నీ శత్రువుకు ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నా, నీ దేవుడు వాడి ఆలోచనని వీడి ప్రయత్నాన్ని కూడా నిర్వీర్యం చేసి తన ఆలోచనని నెరవేర్చి నీకు విజయాన్ని ఇవ్వగలిగిన ఆలోచన పరుడు నీ దేవుడు. 3 విషయాలు. నెంబర్ 1,
నేను నీకు ఉపదేశం చేస్తా. సమూయేలులాగా విధేయతతో విను, ధిక్కరించద్దు. 2, నువ్వు నడవవలసిన మార్గంలో నేను నిన్ను చేత్తో పట్టుకొని నేను నిన్ను ఏం చేస్తాను? అది సముద్రాలైనా, అరణ్యాలైనా, రాజులైనా, అధికారులైనా, ఎవడైనా సరే, నువ్వు నా చేతిని పట్టుకొని ఉండగా నిన్ను గెలవగలిగిన వాడెవడు లేడు. నెంబర్ 3, నీకు ఆలోచన చెప్తా. నీ మీద ఎవడి ఆలోచనలు కూడా పని చేయకుండా నా ఆలోచన మాత్రమే నీ మీద పని చేసేటట్టుగా చేయగలిగిన సమర్థుణ్ణి నేను నీకు తోడుగా ఉన్నా. రిసీవ్ దిస్ ప్రామిస్ అండ్ మూవ్ ఫర్దర్. సర్వశక్తివంతుడు మనకు తోడయ్యుండి తన కార్యాన్ని సఫలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరం అయ్యా, నీ దేవోక్తి లేకపోవడాన్ని బట్టే జనులు నశించారట. చెప్పిన మాటను సరిగ్గా వినకపోవడాన్ని బట్టే నేను నష్టపోయాను. నా ఆలోచనలు నేను తీసుకోవడాన్ని బట్టే నష్టపోయాను. లోకాన్ని అనుసరించడాన్ని బట్టి నేను నష్టపోయానయ్యా. ఐఎమ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ ఉపదేశాన్ని నేను ఆలకిస్తానయ్యా. నాకు బోధించు ప్రభువా. అడగండి, నాకు బోధించు ప్రభువా. నీ మాట నాకు తెలియచేయి. నేను నీ మాటకి విధేయత చూపుతా. వర్షము లాంటి ఆ ఉపదేశాన్ని, మంచు లాంటి ఆ ఉపదేశాన్ని, నిర్మలమైన ఉపదేశాన్ని, నాకు సంతోషాన్ని కలిగించు ఉపదేశాన్ని, నాకు వెలుగు కలిగించు ఉపదేశాన్ని దయచేసి నాకు అనుగ్రహించయ్యా. అడగండి, అడగండి, అడగండి. నోరు తెరిచి మౌనంగా ఎవ్వరుండొద్దు. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నువ్వు దేవునితో ఏం మాట్లాడతావు అనేది ఆయన చెవు పెట్టి వింటూ ఉంటాడు. ఒక మనిషితో మాట్లాడిన తర్వాత మనిషి మాట్లాడకపోతే గర్వపోతు అనిపిస్తుంది మనకి. స్పీక్ టు గాడ్. నేను ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలియదయ్యా. నా చెయ్యి పట్టుకొని అది ఐగుప్తైనా, అది నైలు నదైనా, సముద్రమైనా, అరణ్యమైనా, కనానైనా నన్ను నడిపించేది నువ్వు ఒక్కడవేనయ్యా. లార్డ్, ఐ సబ్మిట్ టు యువర్ కెపాసిటీ. నీ ఆలోచన నష్టం కలగని ఆలోచన, కష్టాల్లోకి నన్ను తీసుకుని వెళ్ళని ఆలోచన, నన్ను లాభప్రాప్తి నాకు కలుగజేయు ఆలోచన, నా స్థితి గతిని పెంచున్నటువంటి నీ ఆలోచన నాకు దయచేయి ప్రభువా. దుష్టుని ఆలోచనలు, సాతాను ఆలోచనలు, శత్రువుల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు పగిలిపోవాలి. అహీటోపేలు ఆలోచనను చెడగొట్టు అని ప్రార్థన చేసినట్లు ఈరోజు మా విషయంలో సాతాను ఆలోచనలు, దుష్ట మనుషుల యొక్క ఆలోచనలు యేసు నామములో లయమైపోవునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.